ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఏదో వీరవల్లి స్కూల్ అని కృష్ణా డిస్టిక్లో అక్కడ ఉన్న స్కూల్ స్టాఫ్ని గంజాయో సిగరెట్ అడిగినందుకు కొట్టాడని చెప్పేసి ఆ వీడియో మొత్తము సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. దేశం అంతా ఒకటే మాట అంటున్నారు, ఆ పోరన్ని వెంటనే స్కూల్ నుండి తీసేయాలి, ఆ టీసీ ఇచ్చి పంపేయాలి, అలా తల్లిదండ్రుల క్లాస్ వీకాలని. కానీ నేనేమన్నా ఆ వీడియోలో కనిపించని ఇంకొక పార్ట్ ఉంది. కృష్ణా జిల్లా వీరవల్లి జెడ్పీ హై స్కూల్లో ఒక విద్యార్థి సిగరెట్ తాగాడని చాలామంది సోషల్ మీడియాలో చూసి అంటున్నారు. అది తప్పే, సిగరెట్ తాగడం గాంజా తాగడం తప్పే, అది ఎవరు సమర్థించరు. కానీ అక్కడి నుండి జరిగింది ఒక చిన్న గొడవ కాదు. ఆ పెద్ద మనిషి ఆ విద్యార్థి తల్లిని అసభ్య పదజాలంతో తిట్టాడని సమాచారం. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, ఒక 10th క్లాస్ చదువుతున్న ఒక టీనేజ్ పిల్లవాడు తన తల్లిని అవమానిస్తున్న మాటలు వింటే అతని మనసులో ఏం జరుగుతుంది? ఆ వయసులో భావోద్వేగాలు చాలా వేగంగా స్పందిస్తాయి. కోపం ఆలోచన కంటే ముందు వస్తుంది. అందుకే చాలాసార్లు పిల్లలు ఆవేశంలోనే తప్పులు చేస్తారు. అదే జరిగింది అక్కడ. ఒక క్షణం కోపం, ఒక్క దెబ్బ, అంతే, సోషల్ మీడియా అంతా షేక్. కానీ ఆ తర్వాత ఏమైంది? వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో కనిపించింది ఒకటే ఒక సీన్, విద్యార్థి ఆ సిబ్బందిని కొట్టడం. మరి కారణం ఏంటి? సోషల్ మీడియాలోనే కొత్త కోర్టు మొదలైపోయింది, ట్రయల్ జరిగింది. అక్కడ విచారణ ఏముండదు, నేరుగా జడ్జిమెంట్ పాస్ అయిపోయింది, స్టూడెంట్కి కన్విక్షన్ పడ్డది. కానీ నేను ఒక విద్యారంగంలో పనిచేసే వ్యక్తిగా మీ అందరికి ఒక మాట చెప్పాలి. పాఠశాలల పని, స్కూల్ యొక్క పని పిల్లల్ని నాశనం చేయడం కాదు, పిల్లల్ని సరిదిద్దడం. ఈరోజు ఆ స్టూడెంట్ ఆవేశంతో తప్పు చేశారంటే అతని జీవితాంతం నేరస్తుగా ముద్ర వేయడం సరైందా? లేదు కదా. అతన్ని మంచి మనిషిగా మార్చడం స్కూల్ యొక్క బాధ్యత, మన బాధ్యత. ఈ ఘటనలో విద్యార్థికి కౌన్సిలింగ్ అవసరం. అతనికి తన కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో నేర్పాలి. అదే సమయంలో విద్యార్థుల్ని అవమానించి ఎవరైనా ఆ స్టాఫ్ ఉంటే ఆ స్కూల్లో వారి మీద కూడా కఠిన చర్యలు ఉండాలి. ఎందుకంటే గౌరవం లేకుండా విద్య అనేది ఉండదు. మనమందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి, విద్యార్థులు మార్కులు తెచ్చే యంత్రాలు కాదు, వారు మన భవిష్యత్తు. ఆ భవిష్యత్తు ఒక తప్పుతో నాశనం కాకూడదు. నేను ఈ వీడియో చూస్తున్నా మిమ్మల్ని ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ ఘటనలో తప్పు చేసింది ఒక్క విద్యార్థేనా, లేదా మన సమాజం కూడా కొంచెం ఆలోచించాల్సిన సమయం వచ్చిందా? మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.